చాలా మందికి ఉన్న డౌట్స్‌లో ముఖ్యమైన డౌట్ సర్వైకల్ గురించి. సర్వైకల్ పిల్లో లేదా అసలు ఈ మెడ కింద దిండు పెట్టుకొని పడుకోవాలా లేదా అనేది. పిల్లో యూజ్ చేయాలా అక్కర్లేదా? చాలా మందిలో ఉన్న అపోహ ఏంటంటే పిల్లో యూజ్ చేయకుండా పడుకుంటే మెడ నొప్పి తగ్గుతుంది అని. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచం మీద ఫ్లాట్‌గా పడుకున్నారు అనుకుందాం. అప్పుడు మెడకి సహాయంగా మన వెనక భాగం ఉన్న తల ఉంటుంది. పెద్ద సపోర్ట్ అక్కర్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిద్రలో ఒక సైడ్కి తిరిగి పడుకోవాలనుకోండి, లెఫ్ట్ ఆర్ రైట్. అప్పుడు ఏమవుతుందంటే ఖచ్చితంగా మెడ అనేది ఒక పక్కకి వాలుతుంది. అలాంటి సమయంలో మనం ఏం చేస్తాం, సహజంగా ఈ చెయ్యి ఇలా సపోర్ట్ పెట్టుకుంటాం. అయినా సరే కొంత బెంట్ నెక్ పోస్చర్ అనేది త్రూఅవుట్ ద నైట్ ఆర్ కొంత భాగంలో అది కొంత సమయం వరకు అలా ఉంటుంది. ఇలాంటి పోస్చర్ వల్ల కూడా నెక్ పెయిన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా నెక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ లేకపోయినా పిల్లో పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే మనకి చాలా రకాలైన పిల్లోస్, సర్వైకల్ పిల్లోస్ అని, సీ పిల్లోస్ అని, బటర్ఫ్లై పిల్లోస్ అని చాలా రకమైన పిల్లోస్ ఉన్నాయి. ఎటువంటి పిల్లో మనం సెలెక్ట్ చేసుకోవాలి మెడ నొప్పి రాకుండా ఉండాలంటే, మెడ నొప్పి వచ్చి తగ్గించుకోవాలంటే మనం మెజర్ చేసుకోవాలి. ఈ భుజం దగ్గర నుంచి ఈ చెవి వరకు ఉన్న డిస్టెన్స్ ఏదైతే ఉందో అది మనం పిల్లో సైజ్, పిల్లో బ్రెత్ అంటాం. అంత బ్రెత్ ఉన్న పిల్లో మనం వాడాలి. అలాంటి పిల్లో వాడటం వల్ల ఏమవుతుందంటే మనం ఫ్లాట్గా కాకుండా లెఫ్ట్ అండ్ రైట్ తిరిగి పడుకున్నప్పుడు నెక్ అనేది న్యూట్రల్ పోస్చర్లో మెయింటైన్ అవుతుంది. దాని ద్వారా త్రూఅవుట్ ద నైట్ ఆర్ మీరు ఆ పోస్చర్లో ఉన్నప్పుడు నెక్ మజిల్స్కి, స్పైన్కి రెస్ట్ దొరుకుతుంది. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు.